ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ముసురు వర్షంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. బెల్లంపల్లి రీజియన్లోని సింగరేణి ఉపరితల గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి వెలికితీత పనులు నిలిచిపోయాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లో 1,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలగ్గా 8,20,000 క్యూబిక్ మీటర్ల ఓబీ మట్టి తరలింపునకు అంతరాయం ఏర్పడింది. మోటార్ల సాయంతో నీటిని ఎత్తిపోస్తున్నారు. మరోవైపు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉండడంతో పదుల సంఖ్యలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ అంశంపై ఆదిలాబాద్ ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతోటైతే ఇటు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండగా నిన్న మొన్నటి వరకు పూర్తిగా డెడ్ స్టోరేజ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నిటి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో జలకలను అయితే సంతరించుకున్నాయి. మరోవైపు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో విస్తరించున్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతూ ఉండడంతో అయితే పూర్తిగా ఎక్కడికక్కడ బొగ్గు వెలికితీత పనులకైతే విఘాతం కలిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం శ్రీరాంపూర్లోని ఓపెన్ కాస్ట్ గని వద్ద ఉన్నాం. దాదాపు చూడొచ్చు ఇటు బెల్లంపల్లి రీజియన్లో ఉన్నటువంటి ఇందారం, శ్రీరాంపూర్, కళ్యాణ్ కని, ఖైర్గూడ ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతోటైతే ఎక్కడికక్కడ ఇటు బొగ్గు వెలికితీత పనులతో పాటు ఓబీ మట్టి తరలింపుకైతే అంతరాయం అయితే ఏర్పడింది. దాదాపుగా ప్రతిరోజు కూడా నిత్యం ఇటు వందలాది వాహనాలు అయితే బొగ్గు వెలికితీత పనులతో పాటు ఓబీ మట్టిలకైతే ఇటు సింగరేణి అధికారులు అయితే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కంటిన్యూగా పడుతున్న వర్షాలతోటైతే పూర్తి స్థాయిలో ఇప్పటివరకు అయితే కోల్యార్డ్లో ఉన్నటువంటి బొగ్గును మాత్రమే తరలించిన సందర్భాలు అయితే ఉన్నాయి. దాదాపుగా గత 4 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలతోటైతే వర్షపు నీరు ఇటు ఓపెన్ కాస్ట్ గనుల్లోకి చేయడంతో అయితే మోటార్ల సాయంతో అయితే నీటిని తీసివేస్తున్న పరిస్థితులు అయితే ఓపెన్ కాస్ట్ గనుల్లోనైతే ఉన్నాయి. మరోవైపు నిన్న మొన్నటి వరకు ఇటు కోల్యార్డ్లో ఉన్నటువంటి బొగ్గుని పూర్తిగా లిఫ్ట్ చేసినప్పటికి కూడా నిన్నటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కోల్యార్డ్లో ఉన్నటువంటి బొగ్గు కంప్లీట్ అయిపోవడంతో పూర్తిగా ఎక్కడికక్కడైతే ఇటు బొగ్గు వెలికితీత పనులకైతే అంతరాయం ఏర్పడిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇందారం ఇటు శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ గనులు రోజువారీగా 34,000 మెట్రిక్ టన్నుల బొగ్గు వెలికితీత పనులైతే ఈ బెల్లంపల్లి రీజియన్లో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లోనైతే చేస్తూ ఉంటారు. దానితో పాటు ఈ ఓబీ మట్టి అయితే దాదాపుగా 1,50,000 క్యూబిక్ మీటర్ల ఓబీ మట్టిని కూడా బెల్లంపల్లి రీజియన్లో ఉన్నటువంటి ఓపెన్ కాస్ట్ గనుల నుంచి అయితే తీస్తూ ఉంటారు. అయితే గత 4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి పూర్తిగా బొగ్గు వెలికితీత పనులకైతే విఘాతం కలిగిందని చెప్పొచ్చు. దాదాపుగా 1,20,000 మెట్రిక్ టన్నుల బొగ్గు వెలికితీత పనులకు అంతరాయం జరగా 8,20,000 క్యూబిక్ మీటర్ల ఓబీ మట్టి తరలింపులకైతే విఘాతం కలిగినట్టుగానైతే మనకు తెలుస్తోంది. ఇప్పటివరకు అయితే సింగరేణి అధికారులు అయితే పూర్తిగా అధికారికంగానైతే ధృవీకరించిన సందర్భాలు అయితే లేవు. దాదాపుగా సింగరేణికి కోట్లలో నష్టం వచ్చినట్టుగానైతే సింగరేణి అధికారులు అయితే చెప్తున్నారు. కంటిన్యూగా వర్షం పడుతూ ఉండడంతో అయితే ఎక్కడికక్కడ వాహనాలను అయితే నిలిపివేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ బురదమయం కావడంతో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇటు వాహనాలన్నింటినీ కూడా ఒక దగ్గరనైతే పెట్టిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే 4 రోజుల నుంచి కూడా ఇటు కంటిన్యూగా వర్షాలు పడుతూ ఉండడంతో అయితే సింగరేణికి అయితే కోట్లలోనైతే నష్టమైతే వాటిల్లందని చెప్పచ్చు. కొంతమేర ఇటు వర్షం కనుక తెరిపి ఇస్తే మాత్రం బొగ్గు వెలికితీత పనులు చేయొచ్చంటూ కూడా సింగరేణి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఈ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో అయితే మరో 3 రోజుల పాటు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేసింది. అంతేకాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఆదిలాబాద్, మంచిర్యాల, ఇటు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లాలో అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే 4 రోజుల నుంచి కూడా ఒక బొగ్గు బిల్లను అయితే బయటికి తీయలేని సందర్భాలు ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉన్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు పడతాయని ఇటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అంటే పూర్తిగా సింగరేణికి అయితే కోట్లలో నష్టం వాటిల్లే అవకాశాలు అయితే ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా.